హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు. ఫైనల్లీ చాలా పోస్ట్పోన్స్ తర్వాత మూవీ అయితే రిలీజ్ అయింది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓవరాల్ మూవీలో ఒక 2 సీన్స్ నచ్చాయి అంతే. బట్ మిగతా మూవీ అంతా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే కోహినూర్ డైమండ్ ని తీసుకురావడానికి సుల్తాన్ అయిన కులీ కుతుబ్ షా ఒక దొంగ అయిన హరిహర వీరమల్లుకి ఆఫర్ అయితే ఇస్తాడు. అండ్ కోహినూర్ డైమండ్ ని గోల్కొండకి తీసుకురమ్మని ఒక మిషన్ మీద పంపిస్తాడు. తర్వాత ఏం జరిగింది, వీరమల్లు ఆ కోహినూర్ డైమండ్ ని తీసుకొచ్చాడా లేదా, ఔరంగజేబ్ అండ్ వీరమల్లుకి ఫేస్ ఆఫ్ ఎలా జరిగింది, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం అయితే మనకి టోటల్ గా 2 hours 30 minutes అయితే ఉంది. మూవీ ఫస్ట్ హాఫ్ నుండి స్టోరీకి స్టిక్ అయి వెళ్లకుండా కొన్ని ర్యాండమ్ సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ పర్లేదు కానీ తర్వాత వచ్చిన ప్రొసీడింగ్స్ అన్ని అంత ఇంట్రెస్టింగ్ గా వెళ్ళలేదు. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపించింది. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ అయితే ఓకేగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ దాదాపు ప్లేన్ గానే వెళ్ళింది, ఎలాంటి ఎంగేజింగ్ ఫ్యాక్టర్స్ లేవు. అండ్ సెకండ్ హాఫ్ అయినా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుందేమో అనుకుంటే ఇంటర్వెల్ తర్వాత నుండి ప్రీ క్లైమాక్స్ వరకు మూవీని చాలా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ విఎఫ్ఎక్స్ గానీ సిజిఐ గానీ అసలు సరిగ్గా సూట్ అవ్వలేదు. విఎఫ్ఎక్స్ అని చూస్తేనే అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక 10 minutes మూవీ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ ఈ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఫస్ట్ పార్ట్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకొని అన్వాంటెడ్ సీన్స్ అన్ని రిమూవ్ చేసి ఫస్ట్ పార్ట్ లోనే స్టోరీ కంప్లీట్ అయ్యేలా తీస్తే బాగుండేది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లోనే అయిపోయే స్టోరీని స్ట్రెచ్ చేసి రన్ టైం ఇంక్రీజ్ చేసి అండ్ మిగిలిన స్టోరీని సెకండ్ పార్ట్ గా తీస్తామని అనౌన్స్ చేసి తప్పు చేశారనిపించింది. అండ్ కామెడీ సీన్స్ అయితే సెకండ్ హాఫ్ లో ఒకటే సీన్ బాగుంది. ఓవరాల్ గా మూవీ చూడొచ్చా లేదా అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీ జస్ట్ ఫ్యాన్స్ కి మాత్రం నచ్చచ్చు, బట్ జనరల్ ఆడియన్స్ కి అయితే నచ్చకపోవచ్చు. అయినా ట్రై చేస్తామంటే మీ ఇష్టం. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ బాబీ డియోల్ గారికి మూవీలో స్క్రీన్ టైం అయితే తక్కువ ఉంది, బట్ ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ నీది అగర్వాల్ పర్ఫార్మెన్స్ అయితే ఓకేగా అనిపించింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నీది అగర్వాల్ గారి ఫేస్ కి అయితే ఓవర్ మేకప్ అయినట్టు అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక 2 songs బాగున్నాయి, మిగతా సాంగ్స్ అయితే అంతేం అనిపించలేదు. ఎంఎం కీరవాణి గారి బీజిఎం అయితే బాగుంది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏవీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.